హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం బీన్స్ కర్రీ చేసే విధానం చెప్పుకుందాం. చూడండి, ఇంగ్రీడియంట్స్ ముందు పెట్టుకున్నాను. ఫస్ట్ కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. కొంచెం అది హీట్ ఎక్కాక మనం జీలకర్ర, ఆవాలు వేసుకుందామండి. అది కొంచెం చిటపట్లాడిన తర్వాత మన ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా మనం వేసుకుందాము. ముందైతే నేను పచ్చిమిర్చి వేసుకున్నానండి. కొంచెం పచ్చిమిర్చి కొంచెం వేగినాక అందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం నేను ముక్కలుగా దంచుకోకుండా మామూలుగా దంచి పెట్టేశానండి. టైం లేక ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ కొంచెం వేగినాక అది రెడ్ కొంచెం గోల్డ్ కలర్లో వచ్చినంత వరకు వేపండి. నేను అలాగే కరివేపాకు వేసుకున్నాను. ఒక నిమిషం కలుపుకున్నాక దాన్ని మనం మూత పెట్టాను. తర్వాత టమాటాలు కొంచెం అయ్యాక చూడండి, రెడ్ కలర్లో వచ్చింది, చాలా బాగా వచ్చింది కదండి. ఇప్పుడు నేను టమాటాలు వేసుకున్నాను. వేసుకున్నాక నాకు తగినంత కారం వేసుకున్నానండి. చిల్లీ పౌడర్, కారం వేసుకున్నాను. కారం వేసుకున్నాక ఉప్పు, పసుపు, సాల్ట్ అన్నీ వేసుకున్నాను. ముందుగానే నేను మీకు చూపించడం మర్చిపోయాను, బట్ వేసుకున్నాను. కాసేపు దాన్ని మగ్గనిచ్చాక చూడండి ఎలా ఉందో. అప్పుడు నేను ఉడకపెట్టుకున్న ముందుగా బాయిల్ చేసుకున్న బీన్స్ పిక్కలు ఉంటాయి కదండి, అవి నేను వేసుకున్నానండి. ముందుగానే నేను బాయిల్ చేసి పెట్టాను. అది వేసాక పసుపు వేసుకున్నానండి. సారీ, పసుపు నేను మర్చిపోయాను. పసుపు వేసుకున్నాను. వేసుకున్నాక కాసేపు కలుపుకొని మళ్ళీ సాల్ట్ కొంచెం నేను బాయిల్ చేసేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. అందుకే ఇప్పుడు కొంచెం సాల్ట్ తక్కువ వేసుకున్నాను. వేసుకున్నాక బాగా కలిపినాక ఒక 10 నిమిషాలు పెట్టి అప్పుడు మనకు తగినంత వాటర్ బాయిల్ ఆల్రెడీ అయ్యాయి కాబట్టి నేను కప్పుడు వాటర్ వేసుకున్నాను. వేసుకొని కాసేపు దాన్ని కలుపుకొని కాసేపు పక్కన పెట్టుకున్నానండి. కాసేపు ఉడకనిచ్చాక చూడండి, మళ్ళీ వాటర్ నేను ఫినిషింగ్ వచ్చి చూడండి ఎట్టా వచ్చిందో. ఫినిషింగ్ చాలా బాగుంది కదండి, కలర్ఫుల్గా ఉంది, చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుందండి. నేను చూశాను. ఇప్పుడు అయిపోయిందండి. ఓకే అండి, బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.